సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 5th జూన్ షిఫ్ట్ 1లో అడిగిన జీకే జిఎస్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇంకా ఆన్సర్స్ డీటెయిల్గా కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ అన్నట్టు 100% యాక్యురేట్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఈరోజు ఫిఫ్త్ జూన్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ 100% యాక్యురేట్ క్వశ్చన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఆన్ ద WPL ఫైనల్ ఇన్ 2025? WPL అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కరెంట్ అఫైర్స్లో. మనం స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో నేను ఫస్ట్ క్వశ్చన్ ఇదే చెప్పిన, WPL టైటిల్ ఎవరు గెలిచిండ్రు అని. సో WPL టైటిల్ అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్. IPL ఎట్లా ఉంటుందో ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉంటుందని ఆల్రెడీ నేను స్పోర్ట్స్ కరెంట్ అఫైర్లో ఇంపార్టెంట్ అని కూడా చెప్పిన. ఈ క్వశ్చన్ డైరెక్ట్ వచ్చింది అదే క్వశ్చన్. ముంబై ఇండియన్స్ టీం గెలిచింది WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ఎవరు గెలిచిందంటే ముంబై ఇండియన్స్ గెలిచింది. ఎవరిని ఓడించిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించింది. ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏం అడగొచ్చు అంటే ఎన్ని రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచిందని కూడా అడగొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, 8 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. ఎవరిపైన అంటే ఢిల్లీ క్యాపిటల్స్ పైన. సో ఇది మనకు 3rd ఎడిషన్ అని అంటూ. ఇప్పుడు IPL మనకు 18 ఎడిషన్స్ అయినాయి టోటల్ IPLది. సో మనకు WPL ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ది 3rd ఎడిషన్ అన్నట్టు. ఫస్ట్ ఎడిషన్ ఎవరు గెలిచిండ్రని కూడా అడగొచ్చు. ఈ క్వశ్చన్ అడిగిందంటే నెక్స్ట్ కూడా అడగొచ్చు నెక్స్ట్ షిఫ్ట్లో. ఫస్ట్ ఎడిషన్ ఏమో ముంబై ఇండియన్స్ గెలిచింది. సెకండ్ ఎడిషన్ ఏమో RCB గెలిచింది. 2025లో థర్డ్ ఎడిషన్ ఎవరు గెలిచిందంటే ముంబై ఇండియన్స్ గెలిచింది. ఓకే, ముంబై ఇండియన్స్ 2 times విన్నర్ అయింది WPLది. ఓకే, ఇది 3rd ఎడిషన్ అన్నట్టు. 2025లో మనకు ఉమెన్ ప్రీమియర్ లీగ్ జరిగింది. ఇది ఎన్ని వెన్యూస్లో ఆడినట్టు కూడా డైరెక్ట్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్. బెంగళూరు గ్రౌండ్లో జరిగింది, లక్నోలో జరిగింది, ముంబైలో జరిగింది, వడోదరా. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరా ఈ 4 వెన్యూస్లో మనకు జరిగినాయి. మోస్ట్ ఇంపార్టెంట్ 4 వెన్యూస్లో జరిగినాయి. ఇది 3rd ఎడిషన్ ఆఫ్ WPL. ఫస్ట్ ఎడిషన్ ముంబై గెలిచింది, సెకండ్ ఎడిషన్ RCB గెలిచింది, థర్డ్ ఎడిషన్ కూడా ముంబై గెలిచింది. ఓకే, ఎవరిని ఓడించిందంటే ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించింది. నెక్స్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 2025లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఎన్నికైనరు? దీన్ని ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అపాయింట్మెంట్స్ అని మన కరెంట్ అఫైర్స్ 2025 అన్ని అపాయింట్మెంట్స్ అని కరెంట్ అఫైర్స్ నేను వీడియో చేసిన. సో దాంట్లో ఇది మనం చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అని కూడా చెప్పిన. CAG క్యాగ్ది ఆడిటర్ జనరల్గా ఎవరు ఎన్నికైనరు అని కూడా చెప్పిన. కె సంజయ్ మూర్తి మనకు క్యాగ్ది క్యాగ్ది ఏమో ఆడిటర్ జనరల్గా అపాయింట్ అయినరు ఇండియాకి 2025కి. గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈయన ఎప్పుడు అపాయింట్ అయింది కూడా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకు అడగొచ్చు. 21 నవంబర్ 2024లో ఈ కె సంజయ్ మూర్తి క్యాగ్ది ఏమో క్యాగులర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయినరు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా ఈయన ఎవరిని రీప్లేస్ చేసిండ్రు అని కూడా అడగవచ్చు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకంటే. మనకు ఈయన ఎవరిని రీప్లేస్ చేసిండ్రు అంటే గిరీష్ చంద్ర ముర్ముని ఈయన రీప్లేస్ చేసిండ్రు. సో పాత క్యాగ్ ఎవరు ఉండే అంటే గిరీష్ చంద్ర ముర్ము. ఇప్పుడు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2025లో ఎవరు ఉన్నారంటే కె సంజయ్ మూర్తి. సో పాతది అడగొచ్చు, గిరీష్ చంద్ర ముర్ము ఈయనని రీప్లేస్ చేసిండ్రు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బై హూమ్ వాజ్ ద వేదాంత కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కోల్కతా? ఈ క్వశ్చన్ అడిగిండు. వేదాంత కాలేజ్ కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేసిండ్రుగా, ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండ్రని. సో ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండ్రంటే వేదాంత కాలేజ్. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి అడగొచ్చు, వేదాంత కాలేజ్ ఏడా ఎస్టాబ్లిష్ అయింది కోల్కతాలో. ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండ్రంటే రామ్మోహన్ రాయ్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు కోల్కతాలో. ఎప్పుడు టైం కూడా అడగొచ్చు, అంటే డేట్ కూడా అడగొచ్చు. 1825లో వేదాంత కాలేజ్ కోల్కతాలో రామ్మోహన్ రాయ్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు. సో మనకి కెమిస్ట్రీ నుంచి ఏం క్వశ్చన్ అడిగిందంటే కెమికల్ రియాక్షన్ ఎగ్జాంపుల్ అడిగిందంట. మనకి ఎగ్జాక్ట్ క్వశ్చన్ తెలియదు, కానీ కెమికల్ రియాక్షన్స్ మీరు ఈ ఎగ్జాంపుల్స్ చూసుకొని ఉండి. కెమికల్ రియాక్షన్ది ఎగ్జాంపుల్ అడిగిందంట. సో మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్ కూడా కెమికల్ రియాక్షన్ కింద వస్తుంది. రస్టింగ్ ఆఫ్ ఐరన్ కూడా కెమికల్ రియాక్షన్ కిందకు వస్తుంది. బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ కూడా కెమికల్ రియాక్షన్ కింద వస్తుంది. డైజెషన్ ఆఫ్ ఫుడ్ కూడా, ఫోటోసింథసిస్ ఆఫ్ ప్లాంట్ కూడా ఇవన్నీ కెమికల్ రియాక్షన్ కింద వస్తుంది. సో మనకు ఏది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడిగింది తెలియదు, కానీ కెమికల్ రియాక్షన్ క్వశ్చన్ అడిగిండంట. ఓకే, నెక్స్ట్ మనకు కంప్యూటర్ నుంచి CPU నుంచి క్వశ్చన్ అడిగిండు. కంప్యూటర్ నుంచి CPU ఫుల్ ఫామ్ ఏది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఓకే, దీన్ని మనం CPUని ఏమంటామంటే బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ కూడా అంటాం. సో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడగొచ్చు. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ దేన్ని అంటామంటే CPUని అంటాం. CPU ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో నెక్స్ట్ కంప్యూటర్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగిండు.
ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ వర్చువల్ మెమొరీ. వర్చువల్ మెమొరీది ప్రైమరీ పర్పస్ ఏందని అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, డాటా ఫిజికల్గా ర్యామ్లో స్టోర్ చేసుకోవడం. మనకు కంప్యూటర్ డాటా ఉంటుందిగా, అది మనకు ర్యామ్లో స్టోర్ చేసుకోవడం వర్చువల్ మెమొరీ అంటాం. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా క్వశ్చన్ అడిగిండు. సో ఇది ఒక క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేషనల్ మిల్క్ డే గురించి కూడా అడిగిందంట. సో మనం నేషనల్ మిల్క్ డే ఎవ్రీ ఇయర్ 26 నవంబర్కి సెలబ్రేట్ చేస్తాం. సో నేషనల్ మిల్క్ డే ఇది కూడా అడిగిందంట. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్ నుంచేమో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. మనం ఇండెక్సెస్ అన్నీ, అందుకే నేను చెప్తున్నా, మన ఇండెక్సెస్ పార్ట్ కానీ, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ పార్ట్ కానీ, ఇండెక్సెస్ కరెంట్ అఫైర్స్ పార్ట్ కానీ, ఇంకా మనకు నెక్స్ట్ అపాయింట్మెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ కానీ, ఇవన్నీ చూడండి. అన్నింటిలో నుంచి ఒక్కొక్క క్వశ్చన్ 100% దిగుతున్నాయి. ఇదిగో సేమ్ మనం చెప్పిందే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2025లో మనం చెప్పినాం ఆల్రెడీ. ఇండెక్సెస్లో ఈ ఇండెక్స్ గురించి చెప్పినా నేను. సో డైరెక్ట్ అదే ఇండెక్స్ వచ్చింది. మన ఇండియా ర్యాంక్ ఎంత? 102. అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్ అంటే అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ మన ఇండియా ర్యాంక్ ఏమో 102. దేంట్లో అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో. సో మనకు నెక్స్ట్ షిఫ్ట్లో ఏం అడగొచ్చు అంటే మనకు మన ఈ నెక్స్ట్ హెచ్డిఐ ఉందిగా, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియాది ఎంత? 130 ర్యాంక్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. సో నెక్స్ట్ షిఫ్ట్లో అడగొచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. నెక్స్ట్ ఆర్టికల్స్లో 32 ఆర్టికల్ గురించి అడిగిందంట. సో 32 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ 32 ఆర్టికల్స్లో వీడియోలో నేను ఆల్రెడీ ఈ ఆర్టికల్ గురించి చెప్పిన. బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు 32 ఆర్టికల్ని. ఈ 30 ఆర్టికల్స్ నుంచి డిపిఎస్పి ఆర్టికల్స్ అన్నీ చూసుకొని ఇవ్వండి. నెక్స్ట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఇప్పుడు నెక్స్ట్ షిఫ్ట్స్ కానీ నెక్స్ట్ డేస్లో ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే, కరెంట్ అఫైర్స్లో నేను అన్ని వీడియోస్ చేసిన. మన స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానీ, మనకు ఇవి ఇండెక్సెస్ కరెంట్ అఫైర్స్ కానీ, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ కానీ, అపాయింట్మెంట్ కరెంట్ అఫైర్స్ కానీ నా ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. సో అన్ని వీడియోస్ కవర్ చేయండి. మీకు 5 to 6 క్వశ్చన్స్ అన్ని 100% దిగుతాయి. 100% కవర్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఈ అన్ని డైలీ నేను అన్ని షిఫ్ట్స్వి అనలైజ్ చేపిస్తా, అవి చూసుకోండి. ఇంకా దాని రిలేటెడ్ ఇప్పుడు మన పాలిటీ నుంచి ఆర్టికల్స్ డిపిఎస్పి ఆర్టికల్స్ అడుగుతున్నాడంట. సో డిపిఎస్పి ఆర్టికల్స్ అన్నీ చూసుకొని ఇవ్వండి. ఇంకా మన ప్రెసిడెంట్ ఆర్టికల్స్ కూడా అడుగుతున్నాడంట. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాలిటీలో. సో ఇంకా మ్యాక్సిమం ఇంకా స్ట్రాటజీకి హైగా అడుగుతున్నాడంట. సెన్సెస్ నుంచి ఒక క్వశ్చన్, ఇంకా 5-year ప్లాన్ నుంచి ఒక క్వశ్చన్, డాన్సెస్ నుంచి ఒక క్వశ్చన్, అట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడంట. సో ఇప్పుడు వరకు మనకు స్టూడెంట్స్ పంపింది ప్లస్ అన్నీ అనలైజ్ చేసింది ఇవే క్వశ్చన్స్ వచ్చినాయి మనకు. సో సాయంత్రం ఇంకో వీడియో తెస్తా డీటెయిల్గా. ఇంకా ఎన్ని క్వశ్చన్స్, ఇంకా సగం క్వశ్చన్సే వచ్చినాయి. ఇంకా డీటెయిల్గా అన్ని క్వశ్చన్స్ది ప్లస్ అన్ని షిఫ్ట్ది, ఈరోజు జరిగిన అన్ని షిఫ్ట్ది అనాలైసిస్ ఈరోజు సాయంత్రం డీటెయిల్గా తీసుకొస్తా. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ ఇది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.